ఐసీసీ ర్యాంకుల్లో భారత ప్లేయర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టాప్ 10 బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో టీమిండియా నుంచే 4 ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఆసీస్తో సిరీస్ నుంచి నిలకడగా రాణిస్తున్న రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో దుమ్ము రేపిన విరాట్ కోహ్లీ ర్యాంకుల్లో ఎగబాకాడు. 4వ స్థానం నుంచి 2వ స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానం కోసం రోహిత్తో పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ ఖాతాలో 781 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ సాధించిన రేటింగ్ పాయింట్లు 773. ఇద్దరి మధ్య 8 రేటింగ్ పాయింట్ల అంతరమే ఉంది. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో హిట్ మ్యాన్ 146, కోహ్లీ 302 పరుగులు సాధించారు. జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లోనే ఇద్దరు బరిలో దిగబోతున్నారు. కివీస్తో సిరీస్లో నెంబర్ 1 బ్యాటిల్ ఆసక్తి రేపడం ఖాయం. న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచెల్ 3వ స్థానంలో, ఆఫ్ఘాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ 4వ స్థానంలో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఒక స్థానం కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ 10వ ర్యాంకులో నిలిచాడు. కేఎల్ రాహుల్ 2 స్థానాలు జంప్ అయ్యాడు. 12వ ర్యాంకు చేరుకున్నాడు. విశాఖలో సెంచరీ కొట్టిన క్వింటన్ డీకాక్ 3 స్థానాలు ఎగబాకాడు. 16వ ర్యాంకు నుంచి 13వ ర్యాంకు చేరుకున్నాడు. వన్డే బౌలర్ల ర్యాంకుల్లో ఆఫ్ఘాన్ ఆటగాడు రషీద్ ఖాన్ టాప్లో ఉన్నాడు. టాప్ 10 బౌలర్ల ర్యాంకుల్లో భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. 6వ ర్యాంకు నుంచి కుల్దీప్ యాదవ్ 3వ ర్యాంకు చేరుకున్నాడు. జడేజా 2 స్థానాలు కోల్పోయాడు. 16వ స్థానంలో ఉన్నాడు. 4 స్థానాలు కోల్పోయిన సిరాజ్ 24వ ర్యాంకు పరిమితమయ్యాడు. షమి కూడా 3 స్థానాలు కోల్పోయాడు. 23వ ర్యాంకు పడిపోయాడు. అక్షర్ పటేల్ 33వ ర్యాంకులో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో ఆఫ్ఘాన్ ఆటగాడు ఒమర్జాయ్ టాప్లోనే కొనసాగాడు. టాప్ 10లో భారత్ నుంచి అక్షర్ పటేల్ మాత్రమే నిలిచాడు. అక్షర్ పటేల్ 10వ ర్యాంక్ సాధించాడు. రవీంద్ర జడేజా 11వ ర్యాంకులో కొనసాగాడు. కుల్దీప్ యాదవ్ 24, హార్దిక్ పాండ్యా 29వ ర్యాంకుల్లో ఉన్నారు. టీ20 బ్యాటర్స్ ర్యాంకుల్లో అభిషేక్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తిలక్ వర్మ 1 స్థానం కోల్పోయాడు. 5వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకు పడిపోయాడు. ఆసీస్ ప్లేయర్ మిచెల్ మార్ష్తో కలిసి సూర్యకుమార్ యాదవ్ 9వ ర్యాంకులో నిలిచాడు. సౌత్ ఆఫ్రికా యువ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ 3 స్థానాలు ఎగబాకాడు. 8వ ర్యాంకు చేరుకున్నాడు. బౌలర్ల ర్యాంకుల్లో వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగాడు. 2 స్థానాలు మెరుగైన అక్షర్ పటేల్ 13వ ర్యాంకు చేరుకున్నాడు. హర్షదీప్ సింగ్ 20వ స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో పాకిస్తాన్ ఆటగాడు సయీమ్ ఆయిబ్ టాప్ ప్లేస్లోనే కొనసాగాడు. హార్దిక్ పాండ్యా 3 స్థానాలు ఎగబాకాడు. 4వ ర్యాంకు చేరుకున్నాడు. అక్షర్ పటేల్ 10వ ర్యాంకు నుంచి 9వ ర్యాంకు చేరుకున్నాడు. అభిషేక్ శర్మ 17వ ర్యాంకులో కొనసాగాడు. శివం దుబే 20వ స్థానంలో నిలిచాడు. టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో రూట్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ 1వ స్థానం ఎగబాకారు. కేన్ విలియమ్సన్ 2వ స్థానంలో, స్మిత్ 3వ స్థానంలో ఉన్నారు. హ్యారీ బ్రూక్ 2వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకు పడిపోయాడు. భారత్ నుంచి యశస్వి జైస్వాల్ అత్యుత్తమంగా 11వ ర్యాంకు సాధించాడు. శుభ్మన్ గిల్ 1 ర్యాంకు మెరుగయ్యాడు. 12వ ర్యాంకు నుంచి 11వ ర్యాంకు చేరుకున్నాడు. రిషబ్ పంత్ 1 స్థానం మెరుగయ్యాడు. 14వ ర్యాంకు నుంచి 13వ ర్యాంకు చేరుకున్నాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకుల్లో బుమ్రా టాప్లో కొనసాగాడు. సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా 1వ స్థానం మెరుగయ్యారు. 12వ ర్యాంకులో సిరాజ్, 13వ ర్యాంకులో జడేజా, 14వ ర్యాంకులో కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఆల్రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో కొనసాగాడు. 1వ స్థానం మెరుగైన వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ 11వ ర్యాంకును పంచుకున్నారు.